వర్షకాలంలో మనకి చర్మ వ్యాధులు, దద్దుర్లు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి అనే విషయంపై చర్చించుకుందాము. నమస్తే, నేను డాక్టర్ కపిల. వర్షాకాలంలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తడిగా ఉంటుంది కాబట్టి మన చర్మము తడిగా ఉన్నందువల్ల మనం ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఆరని బట్టలు వేసుకోవడం వల్ల శరీరము పొడి నుంచి తడిగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. సో మనం బట్టలు పూర్తిగా డ్రై అయినవి వేసుకోవడం మంచిది. మరియు ఏదైనా మనము మన బట్టల్ని, ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలు వర్షాకాలంలో ఫ్రెండ్స్ నుంచి బట్టలు అనేది షేరింగ్ చేసుకోకుండా వేసుకోవడం మంచిది. తడి బట్టలు వేసుకోవడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి చెమట అనేది ఎక్కువగా ఉంటుంది. చెమట ఎక్కువ ఉన్న వారిలో చెమట స్కిన్ని డ్రై చేసుకొని బట్టలు ధరించడం మంచిది. మరియు టవల్స్ కానీ మనవి పచ్చిగా ఉన్నాయి వాడకూడడం అతి ముఖ్యమైన విషయము. సో మనం స్కిన్ని డ్రైగా చేసుకొని కాటన్ క్లాత్స్ వేసుకోవడము, ఎక్కడైనా మన హ్యాండ్ ఆర్మ్స్ కానీ, థైస్ రీజియన్లో కానీ, గ్రాయిన్స్ రీజియన్లో కానీ వెట్ కనుక ఉన్నట్లయితే ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తేమ వల్ల వస్తుందండి. సో జాగ్రత్తగా చర్మాన్ని డ్రైగా ఉంచడం ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.